ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం ప్రభాత సాయంత్రముని నామ కీర్తననల్ చేసి రూపు వర్ణించి దండకం నేరచించి నీ దాసునిగా రామ భక్తునిగా కొలిచెదన్ నను కటాక్షించుమా నా మొరాలించుమా రక్షించుమా అంజనా దేవి గర్భమున వెలసిన దేవే నిను కొనియాడా నేనెంత వాడను స్వామి దయాశాలివై చూచి దాతవైనను బ్రోచి గగ్గరే సుగ్రీవునికి మంత్రివై రామ కార్యముకై శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని సేవించి సుగ్రీవుని బంటును చేసి వాలిని సంహరించి రామ కృపా దృష్టికి పాత్రుడై నిలిచావు కిష్కింధ నుండి శ్రీరాముని కార్యముకై లంకకు పోయి లంకిణిని సంహరించి లంకను దహించి జనకసుతను చూసి ఆనందముతో ఉంగరం ఇచ్చి ఆ రత్నమును తెచ్చి రామునకు అందించి సంతోషమిచ్చావు సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు నలునీలులను కలుపుకొని సేతువు దాటి వానర సేనతో త్రుంచగా రావణుడు కాలాగ్ని రుద్రునిలా వచ్చి శక్తి ఆయుధమును వేసి లక్ష్మణుని మూర్ఛనుందించగా క్షణమున పోయి సంజీవిని తెచ్చి లక్ష్మణుని ప్రాణము కాచితివి కుంభకర్ణాదులను రాముని బాణమున సంహరింపగా లోకమంతా ఆనందమాయే విభీషణుని తోడుకొని వచ్చి పట్టాభిషేకము చేయించి సీతాదేవిని శ్రీరామునికి చేర్చి అయోధ్యలో పట్టాభిషేక సంరంభంలో నీకన్నా ప్రియము నాకెవ్వరు లేరు అని రాముడు నిన్ను మంచగా ఆ రామ భక్తియే నా శరణమై నిలిచెన్ నీ నామ కీర్తనలు చేస్తే పాతాలు పాయునే భయములు తీరునే భాగ్యములు కలుగునే సామ్రాజ్య సంపదలు చేకూరునే ఓ వానరాకారా భక్తమందరా పుణ్య సంచారా
స్థిరముగా జపిస్తూ వజ్రదేహమును ధరించి శ్రీరామ శ్రీరామయనుచు మనసులో తలచే నీ దీర్ఘదేహము త్రిలోక సంచారివై గ్రంథాతేనుంతో రౌద్రజ్వాలల కల్లోల హా వీర హనుమంత ఓంకార శబ్దముతో క్రూర గ్రహభూత ప్రేతాలన్ శాకిని కాకిని పిశాచాలన్నీ బాలమున చుట్టి నిలపడగొట్టి ముష్టిఘాతాలతో దృంచితివి కాళాగ్నిరుద్రుడవై వెలసి నీ దివ్య తేజ